కరీంనగర్ పార్లమెంట్ లో బండి సంజయ్ ని ఢీకొట్టేది డాక్టర్ ఉప్పు రవీందర్ పటేల్. డాక్టర్ ఉప్పు రవీందర్ పటేల్ ఈ పేరు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక సెన్సేషన్. వేద స్వచ్ఛంద సంస్థ వేద ట్రస్ట్ చైర్మన్ గా మరియు వివిధ హోదాల్లో పనిచేసిన వ్యక్తిగా, వివిధ పదవులు చేసిన వ్యక్తిగా, వ్యవహారాలలో కీలకంగా పనిచేస్తూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలోకి రావడానికి తెలంగాణ ఆల్ మీడియా ప్రెస్ అసోసియేషన్ చైర్మన్ మరియు సామా 6 టీవీ న్యూస్ ఛానల్ చైర్మన్ గా, తెలంగాణ చరిత్ర జాతీయ దినపత్రిక ఎడిటర్ గా కాంగ్రెస్ పార్టీకి అండగా తన మీడియా ద్వారా ప్రజలకు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. రాష్ట్రంలో మరియు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీవ్ర కృషి చేసిన డాక్టర్ ఉప్పు రవీందర్ పటేల్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ ఉండడం సంచలనంగా మారింది. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి ఉప్పు రవీందర్ పటేల్ పేరు అధిష్టానం పరిశీలనలో ఉందని తేలడంతో ఇప్పుడు అందరి చూపు ఆయనపైనే పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్ అనునయుడిగా ఆది శ్రీనివాస పటేల్ మరియు మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ అండదండలతో మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే ప్రోద్బలంతో కరీంనగర్ జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషితో, ప్రతి ఒక్కరి ఆశీస్సులతో, ప్రజల ఆశీర్వాదంతో నాయకులకు ఆప్తుడిగా ఉన్న ఉప్పు రవీందర్ పటేల్ పార్టీలోని అందరూ సీనియర్ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో జతకట్టి వివిధ సమస్యలను వివరించి వారి మనసు గెలుచుకున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు మరియు ఏఐసిసి పెద్దల ప్రత్యేక చొరవతో, అధిష్టానం ఆశీస్సులతో కరీంనగర్ ఎంపీ టికెట్ దాదాపు పొందే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి డాక్టర్ ఉప్పు రవీందర్ పటేల్ దాదాపు బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు దేశానికి సంబంధించినవి కాబట్టి లోకల్ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు లైట్ తీసుకున్నారు. దీంతో ప్రధాన పోటీ డాక్టర్ ఉప్పు రవీందర్ పటేల్, బండి సంజయ్ మధ్య ఉండనుంది. ముల్లుని ముల్లుతోనే తీయాలనే కాంగ్రెస్ మార్క్ రాజకీయంతో గత 3 పర్యాయాల నుండి బీసీ టికెట్ కావడం, బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ విధానాలు, క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిగా, కార్యకర్తలతో సామాన్యుడిగా కలిసిపోయే వ్యక్తిత్వం మరియు అనుబంధం, పార్టీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం, ఉద్యమకాలం నుండి జిల్లా నలుమూలలా ఉన్న అశేష అభిమానగణం ఉప్పు రవీందర్ పటేల్కు కలిసి వచ్చే అంశాలు. పార్టీ అంతర్గత సర్వేలో కూడా ముందుండటం, విషయ పరిజ్ఞానం, సబ్జెక్టు పరంగా చూసినా, యువతలో ఇమేజ్ పరంగా చూసినా, సామాజిక వర్గం పరంగా చూసినా పలు సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా బండి సంజయ్ని ఢీకొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ ఉప్పు రవీందర్ అయితేనే కరెక్ట్ అని జిల్లా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి ఢిల్లీ మార్క్ రాజకీయం చూపించాలని ఏఐసిసి పెద్దలు మంత్రి పదవి చేపట్టిన తరువాత తన అనుచరులను గెలిపించుకొని బీసీ కులాల పెద్ద దిక్కుగా, బీసీ సంఘం జాతీయ కార్యదర్శిగా గత 28 సంవత్సరాల నుండి అన్ని గ్రామాలలో, పట్టణాలలో, జిల్లాలలో బీసీ కమిటీలు వేసిన వ్యక్తిగా పట్టుదలతో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీస్సులు ఉండడం ఉప్పు రవీందర్ గెలుపుకు ఒక మంచి శుభ పరిణామంగా కనబడుతున్నాయి.